ఒక రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించో, ప్రభుత్వ పనితీరు గురించో, ప్రతిపక్షాల పోరాటం గురించో, సమస్యల గురించో, రాజకీయాల గురించో మాట్లాడుకుంటుంటారు. కానీ ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ గురించి, నకిలీ మద్యం గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము, గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కావచ్చు, గతంలో లిక్కర్ మీద వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. దీని మీద నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కానీ, అదేవిధంగా డ్రగ్స్ను అరికట్టే దాని గురించి కానీ, నకిలీ మద్యానికి సంబంధించిన తీసుకుంటున్న చర్యల గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని అంశాలు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీరిచ్చే ప్రకటనలకు కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కానీ ఎక్కడా సంబంధం లేదు అనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ని మేము అరికట్టామని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో సుమారు ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో ఒక పెద్ద ట్రక్కుకు డ్రగ్స్ దొరికాయి, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలను సరఫరా చేసి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ని వ్యాపారం చేయడానికి అధికార పార్టీ ప్రయత్నం చేస్తోందని చెప్పి ఆ రోజు ఆరోపణ చేసిన ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అక్కడ దొరికిన డ్రగ్స్ ఏమైపోయాయి అనే దాని మీద ఎటువంటి స్పందన కానీ, దాని మీద స్పష్టత కానీ ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి కానీ, మిగిలిన మారక ద్రవ్యాలు కానీ విచ్చలవిడిగా యథేచ్ఛగా దొరుకుతున్నాయి. చిన్న చిన్న షాపుల్లో ఆయుర్వేదిక్ చాక్లెట్ల పేరుతో ఈరోజు డ్రగ్స్ అమ్ముడుపోతున్నాయి, చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పి మీ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాల్లోనే వార్తలు వస్తున్నాయి. దీని మీద ఎటువంటి విచారణ కానీ, ఎటువంటి చర్యలు కానీ తీసుకున్న దాఖలాలు అయితే మాత్రం లేవు. ఇక కల్తీ మద్యం గురించి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి కర్త కర్మ క్రియ పూర్తిగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో మలకల చెరువు నుండి జరిగింది. అక్కడ దానికి కారణము అధికార తెలుగుదేశం పార్టీ మలకల చెరువు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి అనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబానికి బినామీ అని, అతను గతంలో పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి కుటుంబానికి పనిచేశాడని, పెద్దిరెడ్డి కుటుంబానికి విదేశాల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాల్లో అతనికి లావాదేవీలు ఉన్నాయి, భాగస్వామ్యాలు ఉన్నాయని, ఎన్నికలకు ముందు అతనికి టికెట్ ఇవ్వద్దని చెప్పి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎంతగా గగ్గోలు పెట్టినా, ఎంతగా ఆందోళన చేసినా, ఎంతగా ఉద్యమం చేసినా ఆ రోజు పట్టించుకోకుండా కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల గెలిపే లక్ష్యంగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇలాంటి లిక్కర్ స్కాము ఏదైతే నకిలీ మద్యం కేసులో నిందితుడున్నాడో జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వచ్చి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలవడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 16 నెలల వరకు కూడా అతన్ని ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ అక్కడికి సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి నకిలీ మద్యం తయారు చేయడానికి
పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన నకిలీ మద్యం కేసులో పెద్దిరెడ్డి గారి కుటుంబము, ముఖ్యంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. ఇదే మిథున్ రెడ్డికి ఇప్పుడు నకిలీ మద్యం కేసులో ఉన్న జయచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందు తెలీదా? ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలో అంతా కూడా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుడు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా. మరి ఎన్నికలకు ముందు అతనికి టికెట్ ఏ ఆధారంతో ఇచ్చారు, దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు, దీని వెనక జరిగిన కుట్ర ఏంటి అనేది కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు మీరు చీకటి ఒప్పందాల ద్వారా ఇలాంటి నీచమైన స్కాములు చేసి దాంట్లో లావాదేవీల్లో తేడా వచ్చినప్పుడు ఈరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ లోపల మాత్రం మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మీరిచ్చే స్టేట్మెంట్ని చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మద్యం స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో జరిగిన మద్యం స్కామ్ గురించి ఆ నిందితుల్లో కీలకంగా ఉంటున్న మిథున్ రెడ్డి గారికి రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మీకున్న చీకటి ఒప్పందాల్లో భాగంగా రిమాండ్కు పంపించినందుకు దానికి ప్రతిఫలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సిన ఎంపీల బృందంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇదే లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి వెళ్లడంలో 100% చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న, భాగస్వామిగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతిపక్షానికి సంబంధించిన ఒక ఎంపీని ఆ బృందంలో తీసుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉంది. తన రహస్య స్నేహితుడు పెద్దిరెడ్డికి తను అనుకూలంగా ఉన్నాడని చెప్పడానికి ఇది నిదర్శనము. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లోనే అనేక రకాలుగా ఒత్తిడి వస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు తప్ప నిజంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం అయితే మాత్రము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదనేది స్పష్టంగా కనబడుతోంది. అక్కడ జరిగిన తప్పుకు, తన రహస్య స్నేహితుడికి జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా ఈరోజు అమెరికాకు వెళ్లే ఎంపీల బృందంలో ఎవరైతే మిథున్ రెడ్డి పేరు చేర్చడానికి ముఖ్యమంత్రి పరోక్షంగా సహకరించాడనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.